అమెజాన్ ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు ఆకుపచ్చని దట్టమైన అడవులు, ఎన్నో తెలియని జీవరాశులు, మహానదులు కదులుతూ ఉంటాయి. ఆ అడవులన్నీ భూమికి ఊపిరితిత్తుల్లాంటివి. కానీ ఈ మధ్య మనం చేసిన పాపాలు, పోగుపడ్డ ప్లాస్టిక్ చెత్త ఆ అడవుల అందాన్ని, ఆరోగ్యాన్ని కబలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ భూతం పీడకలలా వెంటాడుతున్న వేళ అమెజాన్ గుండెల్లోంచి ఒక కొత్త ఆశ చిగురించింది. అదే ప్లాస్టిక్ ను తినే ఒక విచిత్రమైన, విప్లవాత్మకమైన ఫంగస్. అక్కడ ప్లాస్టిక్ ను 1962లో అలెగ్జాండర్ పాక్స్ అనే ఒక వ్యక్తి కనిపెట్టారు. సో దీన్ని స్టార్టింగ్ లో పార్సెసిన్ అని పిలిచేవాళ్ళు. కానీ మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఒక అంతర్భాగంగా మారిపోయింది. అప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే ప్రతి వస్తువుల్లో ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ ఉండనే ఉంటుంది. తేలిగ్గా ఉండటం, దృఢంగా ఉండటం, తక్కువ ధర ఉండడం వల్ల, ఇలాంటి కారణాలన్నిటి వల్ల ప్లాస్టిక్ అనేది శతాబ్దాల నుంచి మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అప్పుడంటే తెలుసో తెలియకో ప్లాస్టిక్ ని కనిపెట్టారు, కొన్ని చోట్ల వాడారు. కానీ అది మన మనుగడకే ఇప్పుడు గండంగా మారుతుందని ఎవరు ఊహించలేకపోయారు. ఎందుకంటే ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుంది. భూమిలో కలిసినా, నీటిలో చేరినా అది అలాగే ఉండిపోతుంది. మహాసముద్రాల్లో ప్లాస్టిక్ దీవులు ఏర్పడ్డాయంటే నమ్మండి. వందల వేల సముద్ర జీవులు ప్లాస్టిక్ ను ఆహారంగా తీసుకొని ప్రాణాలు కోల్పోతున్నాయి. మన ఆహారంలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కలిసిపోతున్నాయి. అవి ఆరోగ్యం పైన దీర్ఘకాలిక ప్రభావాలు చూపిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి ఈ ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేయడానికి ఎలాంటి పరిశోధనలు జరగలేదా అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు, ప్రయత్నాలు జరిగాయి. ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేయడం ఒక మార్గంగా వాళ్ళు కనిపెట్టారు. కానీ అన్ని రకాల ప్లాస్టిక్లను రీసైకిల్ చేయలేం. పైగా ఈ ప్రక్రియకు కూడా చాలా శక్తి అవసరం. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ ను తయారు చేశారు. కానీ అవి కూడా పూర్తి స్థాయిలో పర్యావరణానికి మంచివి కావు. కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని రకాల బ్యాక్టీరియాలు ప్లాస్టిక్ లోని కొన్ని భాగాలను విచ్ఛిన్నం చేయగలవని కనుగొన్నారు. ఉదాహరణకు ఇడియోనెల్లా సకైయెన్సిస్ అనే బ్యాక్టీరియా పిఈటి ప్లాస్టిక్ ను తినగలదని 2016లో కనుగొన్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ ను పైరోలైసిస్ ద్వారా ద్రవ ఇంధనంగా మార్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. పర్యావరణానికి పూర్తిగా హానికరం కాదని చెప్పలేం. ఈ ప్రయత్నాలన్నీ కొంతవరకు విజయవంతమైనా కూడా ప్లాస్టిక్ కాలుష్యం పెను సవాలుగా నిలిచింది. ఇన్ని నిరాశల మధ్య అమెజాన్ అడవిలో ఒక కొత్త ఆశ చిగురించింది. ఇదంతా మొదలైంది డాక్టర్ ఆరోన్ అనే యువ శాస్త్రవేత్తతో. అమెజాన్ అడవులంటే ఈ ఆరోన్ పొమెరాన్స్ కి ప్రాణం. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో తన లైవ్ షోలతో అక్కడి పురుగుల ప్రపంచాన్ని మనకు కళ్ళ ముందు ఉంచేవాడు. కానీ టీవీలో ప్లాస్టిక్ కాలుష్యం గురించి చూసినప్పుడల్లా ఆయన గుండె తరుక్కుపోయేది. ఈ ప్లాస్టిక్ కు ఏదో ఒక పరిష్కారం ఉండాలి అని తనలో తనే అనుకునేవాడు. ఆ కలతోనే అమెజాన్ అడవుల్లో అడుగుపెట్టాడు. నెలల తరబడి అడవుల్లో తిరిగాడు. వేలాది రకాల మట్టి నమూనాలను సేకరించాడు. ల్యాబ్లో రాత్రింబవళ్లు కృషి చేశాడు. కానీ అంతా నిరాశే. ఒకరోజు విపరీతమైన జ్వరంతో పడిపోయాడు. ఆ సమయంలో తన తల్లి గుర్తొచ్చింది. నీ కల నిజమవ్వకుండా ఎలా ఉంటుంది అన్న మాటలు ఆయనకి కొత్త శక్తినిచ్చాయి. జ్వరం తగ్గాక మళ్ళీ పనిలో పడ్డాడు. ఒకరోజు తను సేకరించిన నమూనాల్లో ఒక ప్లాస్టిక్ ముక్క మీద వింతగా పెరుగుతున్న ఒక ఫంగస్ ని గమనించాడు. అది మిగతా ఫంగస్ లాగా లేదు. అది ప్లాస్టిక్ ను నమిలి తినేస్తున్నట్లుగా కనిపించింది. ఆరోన్ కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి వెల్లువెత్తాయి. వెంటనే దాన్ని ల్యాబ్లో పెంచి పరిశోధనలు మొదలుపెట్టాడు. రోజుల తరబడి నిద్రపోకుండా ఆ ఫంగస్ గుణగణాలు అధ్యయనం చేశాడు. అది నిజంగానే ప్లాస్టిక్ ను క్షీణింపజేస్తోందని, దానిలోని రసాయనాలను విచ్ఛిన్నం చేస్తోందని తేలింది. పెస్టలోటియోస్పిర్స్ మైక్రోస్పోరా అని పేరు పెట్టిన ఈ ఫంగస్ పాలియూరెథేన్ అనే ప్లాస్టిక్ ను ఆక్సిజన్ లేని వాతావరణంలో కూడా విచ్ఛిన్నం చేయగలదని ఆరోన్ బృందం కనుగొంది. అది ప్లాస్టిక్ కాలుష్యానికి ఒక విరుగుడు కాబోతోందని ఆయనకు అర్థమైంది. మొత్తానికి యేల్ యూనివర్సిటీతో కలిసి
ప్లాస్టిక్ ని నమిలి మింగేసే ఒక అద్భుతమైన ఫంగస్ ని అమెజాన్ అడవుల్లో కనుగొన్నాడు ఆరోన్. దాన్ని కాపాడుకోవడం కూడా తన లక్ష్యం. ఈ విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్లాస్టిక్ ను కాల్చి వదిలేస్తే విషవాయువులు భూమిలో పూడ్చేస్తే వేల ఏళ్లు కుల్లకుండా ఉండిపోయే ప్లాస్టిక్ కు ఇది ఒక జీవ పరిష్కారం. ఈ ఫంగస్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ప్లాస్టిక్ చెత్త కుప్పల మీద ప్రయోగిస్తే ఎలా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ ను శుభ్రం చేయడానికి ఇది ఒక బలమైన ఆయుధం కావచ్చు. డాక్టర్ ఆరోన్ కథ కేవలం ఒక శాస్త్రవేత్త విజయ గాథ మాత్రమే కాదు. ఇది నిరాశలో కూరుకుపోతున్న మానవాళికి ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం. భూమి తనను తాను రక్షించుకోవడానికి, తన గాయాలను తానే మానుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో ప్లాస్టిక్ రహిత ప్రపంచం సాధ్యమని ఈ ఫంగస్ మనకు ఆశను కలిగిస్తోంది.